నమస్తే ఆంధ్రప్రభ ప్రేక్షకులకి స్వాగతం. నేను ప్రియాంక. చక్లం వెంకటేష్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అసలు కృష్ణుడి గురించి మాట్లాడినప్పుడు అయితే ఇంకా మన వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నప్పటికీ ఇంకా వేరే వాళ్ళు కల్పించే డౌట్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కృష్ణుడికి అంతమంది గోపికలు ఎందుకు అని అంటూ ఉంటారు. అలాగే కృష్ణుడు ప్రాపర్ట్కి హెడ్డా, లైక్ కృష్ణుడే అందరికంటే జగద్గురువు అని మనం అని అంటూ ఉంటాం కదా. సో వీళ్ళలో వచ్చే డౌట్ ఏంటంటే కనుక ప్రొఫెట్కి కూడా కృష్ణుడే మొదట గురువు అని అనేసి అని ఉంటారు. దానికి మీరు ఏమంటారు? జీసస్ కి కాదు, మొహమ్మద్ కి, ఐ మీన్ ముస్లిమ్స్ కి కూడా వాళ్ళ దేవుడికి అధిపతి కృష్ణుడే అని అనేసి కూడా వింటూ ఉన్నాను. ఒక పక్క జీసస్ కి కూడా అని అంటూ ఉంటారు. కానీ దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? కృష్ణం వందే జగద్గురు, ఇది మనం అందరూ భారతదేశం అందరూ ఒప్పుకునేది. మనం భగవద్గీత చదివితే శ్రీకృష్ణ పరమాత్మ మన గురువు అవుతారు. తద్వారా కృష్ణం వందే జగద్గురు. సో ఆ కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించింది, అర్జునుడి ద్వారా మొత్తం సమాజానికి అందాలనే ఉపదేశించారు అర్జునుడు. అయితే వెంకటేష్ గారు, ఇప్పుడు మన ఇంటర్వ్యూ అనుకున్న తర్వాత కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు నాకు ఒక రీల్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా అందరం. ఒక రీల్ వచ్చిందనమాట. అయితే జీసస్కి కూడా గాడ్ కృష్ణుడు అని అనేసి ఇదొకటి ట్రెండ్ అవుతోంది. దానికి మీరు ఏమంటారు? మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఇది అసలు ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఇస్కాన్ వాళ్ళు కొన్ని ఇంటర్వ్యూస్లో వాళ్ళు ఈ మాట చెప్పడం జరిగింది. ఏంటంటే కృష్ణుడికి కొడుకు జీసస్ అని చెప్పారు. అది చాలా సర్ప్రైజింగ్ ఉండే. ఎందుకు వీళ్ళు చెప్తున్నారంటే, వాళ్ళు అక్కడ కోట్ చేసేది భగవద్గీత 14వ అధ్యాయం 4వ శ్లోకం కోట్ చేస్తున్నారు. కానీ 14వ అధ్యాయం 4వ శ్లోకంలో జీసస్ అనే ప్రస్తావన లేదు ఇక్కడ. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటారు అంటే, అందరూ నా నుంచి వచ్చారు, నేనే అందరి పరమ పిత అని చెప్పారు. ఇప్పుడు మనం కాళిదాసు శ్లోకంలో కూడా వాగర్థావివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు. అంటే దేవుడిని మనం పరమ పిత, జగత పితరో అంటే ఈ మన అందరికీ తల్లి తండ్రి ఫైనలీ ఆ ఈశ్వరుడు అమ్మవారు అనేది చూస్తాం. సో అక్కడ కూడా శ్రీకృష్ణ పరమాత్మ అందరు నా నుంచి వచ్చారు, అహం బీజ ప్రతః పిత అని చెప్పారు. సర్వస్య, అందరికీ అని చెప్పారు. అక్కడ అందరికీ అనే పదాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు అక్కడ జీసస్ అనే యాడ్ చేశారు. ఓకే, ఇది ఏంటంటే ఇది వాళ్ళ ట్రెడిషన్లో కామనే. అంటే వాళ్ళ ఫౌండర్ కూడా శ్రీలా ప్రభుపాద్ కూడా ఇట్లాంటి చాలా బ్లండర్స్ చేసినారు. ఆయన భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ అనే ఒక పుస్తకం ఉంది. సో ఆయన కావాల్సింది ఆయన రాసుకుంటారు, అట్లా కొన్ని పక్కన పెట్టేసి కొన్ని రాసుకొని యాడ్ చేశారు. ఇది కూడా వన్ సచ్ బ్లండర్ ఇది. సో అక్కడ వ్యాలిడేట్ వాళ్ళు జీసస్ చేస్తారు. కానీ ఆ బుక్లో ఆదిశంకరాచార్య నింద, ఆదిశంకరాచార్య అద్వైతులను రాస్కల్స్ అని తిట్టిన సందర్భాలు ఆ బుక్లో ఉంది. రామకృష్ణ పరమహంసని, స్వామి వివేకానంద. మళ్ళీ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఎంత సిలీగా ఉంటుందంటే, రామకృష్ణ పరమహంస వీ ఆల్ నో హిమ్ టు బీ ఇన్ అ పరమార్థ దృష్టి. అంటే సర్వం బ్రహ్మయేవ, అంటే ఉన్నదంతా ఈశ్వరుడే, కాళీమాత సర్వరూపంలో ఉన్నది అనే దృష్టిలో ఉండిపోతుంది. అండ్ త్రూ హిస్ లైఫ్ వీ అండర్స్టాండ్ దాట్ ఆయన మాట్లాడుతూ సమాధిలో వెళ్ళిపోయే స్థితి చూసాం ఆయన లైఫ్లో. సో దట్ ఈస్ వై చాలామంది ఆయన ఫోటో చూస్తేనే, ఆయన ప్లేస్కి వెళ్ళి దండం పెడితేనే, ఆయన తలుచుకుంటేనే చాలామందికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. బికాస్ హీఈస్ వన్ విత్ ద లార్డ్, హీ సీయింగ్ దట్ అందరూ వన్ విత్ ద లార్డ్, అందరూ ఈశ్వరులోనే ఉన్నాం అందరం. ఈశ్వర సర్వభూతానాం హృదయేషర్జున తిష్టతి, ఎవ్వరు ఈశ్వరుడికి భిన్నంగా లేరు. అయితే ఇది ఇలా ఉంటే మరి ముస్లిమ్స్ దగ్గరికి వచ్చే వరకు శివుడికి ఇంకా వాళ్ళ దేవుడికి కనెక్షన్ ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు. అది ఎందుకని? మక్కాలో కూడా శివుడి లింగం లాగే ఉంటుంది అక్కడ వాళ్ళ మక్కాలో కూడా అని అనేసి అని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? దీని మీద మీరు ఏమంటారు? అంటే మాకు మన పూరి శంకరాచార్య గారి దగ్గర మనకు అర్థమైంది ఏంటంటే, ప్రాచీనంగా మనకి మక్కేశ్వర మహాదేవ్ అనే ఒక లింగం ఉందని మనకు ఉంది. మనకి ఇతిహాసాల్లో మక్కేశ్వర్ మహాదేవ్ అని. సో ఇప్పుడు వీళ్ళు రాసుకున్న పేరు కూడా మక్కా అని పెట్టుకున్నారు పేరు. సో అక్కడ ఒక మనకు సెంబ్లెన్స్ వస్తుంది, ఎందుకంటే మనకి ఇండియాలో ఇక్కడ మక్కేశ్వర్ మహాదేవ్ కనిపించట్లేదు. సో ఇట్ మస్ట్ బి దట్. అండ్ సిన్స్ పీపుల్ ఆర్ గోయింగ్ అరౌండ్ ప్రదక్షిణ టైప్ చేస్తున్నారు. సో ఏదైతే ఒక శివలింగం చుట్టూతో ప్రదక్షిణ మనం ప్రతి గుడిలో ప్రతి శివాలయంలో చేస్తాం. సో దట్ రిచువల్ ఇస్ రిజెంబ్లింగ్ అవర్ రిచువల్.
అండ్ ద వే దే డ్రెస్ అప్ వెన్ దే గో టు మక్కా ఇస్ కంప్లీట్లీ లైక్ ట్రెడిషనల్ బ్రాహ్మణ్. ఇప్పుడు పండితులు ఎట్లా వేసుకుంటారమ్మా, లైక్ ఒక అప్పర్ క్లాత్ని ఇట్లా చుట్టుకుంటారు, ఇట్లా చుట్టుకొని వేసుకుంటారు. సో దే డ్రెస్ అప్ లైక్ దాట్ అండ్ గో అండ్ దే షేవ్ ఆఫ్ దేర్ హెడ్. సో దే గో దేర్ లైక్ అ పిల్గ్రిమేజ్. సో దిస్ కైండ్ ఆఫ్ రిజెంబుల్స్ అవర్ మక్కేశ్వర్ మహాదేవ్. అయితే ఇందులో గ్రేట్నెస్ ఒకటి నేను మాట్లాడాలనుకుంటున్నాను. మాకు తెలిసిన ఒక డాక్టర్ మక్కా వెళ్ళొచ్చాక ఆయన ఫస్ట్ ఎలా ఉండేవారో దానికి కంప్లీట్గా చేంజ్ అయిపోయి ఒక ప్లేస్కి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళకి మక్కా అంటేనే ఇంకా హైయెస్ట్ కదా. అయితే వెళ్ళొచ్చిన తర్వాత ఆయన లైఫ్ స్టైల్ కానీ లేకపోతే ఆయన డ్రెస్సింగ్లో కానీ మొత్తం మార్పు వచ్చేసి కంప్లీట్గా ఆయన ఒక వేరే రకంగా కనిపిస్తూ ఉంటారనమాట. ఆధ్యాత్మికంగా కనిపిస్తున్నారు అన్న ఉద్దేశంలో మనకి కనిపిస్తూ ఉంటారు. అది మనకి ఇన్ని గుళ్ళు ఉండి ఇన్ని దేవుళ్ళు ఉండి మనం వెళ్ళొస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం, మళ్ళీ నెక్స్ట్ డే లేచినప్పటి నుంచి సేమ్ అదే బిహేవియర్ ఉంటుంది, ఇంత కూడా మార్పు ఉండదు. ఇవన్నీ మార్చుకోవాలి అంటే నిజంగా స్పిరిచువల్ వేలో జర్నీ చెయ్యాలి అంటే ఎలాంటి చేంజెస్ రావాలి అని అంటారు? ఆ దేవుడికి కనెక్ట్ అవ్వాలి అంటే ఎలా అంటారు? సో దీన్ని మనం ఒక 7th చాప్టర్ నుంచి ఒక శ్లోకం, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకం ఏంటంటే, చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినః అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. అంటే భక్తులలో 4 రకాల డివిజన్ ఉంది. సో మనం హిందూస్ అంటే ఎట్లా చూస్తాం అంటే అందరం ఆల్మోస్ట్ ఒకటేలాగా గ్రూపింగ్ చేసుకుంటాం. సో అందరం ఒకటే భక్తులం అన్నట్టు. సో వి టేక్ ఇట్ లైక్ సామూహికంగా అన్ని నియమాలు అందరికి వస్తాయని. బట్ సామూహికంగా ఎక్కడ అన్ని నియమాలు అందరికని చెప్పబడలేదమ్మా. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, ఇప్పుడు నవరాత్రి వచ్చినప్పుడు అందరు ఇలా పూజ చేసేసేయాలి, ఆర్ సమ్ ఈవెంట్ వచ్చినప్పుడు ఈ అందరు ఇట్లా వర్షిప్ చేయాలనేది అట్లా అందరికీ ఏ నియమం వర్తించదు. నియమం ఎప్పుడైనా, శాస్త్రం, విధి ఎప్పుడైనా మన పురుషార్థానికి అనుకూలంగా ఉంటుంది. రైట్, హియర్ కమ్స్ మై డౌట్. ఓకే, ఇప్పుడు సారీ ఇంటరప్ట్ చేస్తున్నాను. సనాతనంలో హిందూయిజంలో క్యాస్ట్ సిస్టమ్ ఉన్నప్పుడు ఈ ఇన్ఈక్వాలిటీ అనేది ఎక్కువగా ఉంది. ఇవి పాటించాలి అంటే అందరు పాటించకూడదు. కొన్ని సెక్స్కే ఉన్నాయి ఇలా కొన్ని పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు. వేరే వాళ్ళు ఎవ్వరు కూడా పాటించడానికి వీలు లేదు, లేకపోతే వీళ్ళు తక్కువ, ఈ క్యాస్ట్లే గొప్ప, వీళ్ళే ఆచరించాలి, వీళ్ళే గుళ్ళో పూజలు చేయాలి, లేకపోతే వీళ్ళే దేనికైనా అర్హులు అన్నట్టుగా ఉండేది. దీనివల్లనే కొంతమంది నిజంగా చెప్పాలంటే హిందూయిజంని వదిలిపెట్టేశారు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కూడా చూస్తున్నాం, ఎంతోమంది మేము భరించలేము అని చెప్పేసి ఆ రెస్ట్రిక్షన్స్కి కానీ లేకపోతే ఆచార వ్యవహారాలకు కానీ భయపడి వెళ్ళిపోతూ ఉన్నారు, వేరే క్యాస్ట్లు తీసుకుంటూ ఉన్నారు. సో దీనికి మీరు ఏం చెప్తారు? సో ఇప్పుడు హిందూయిజం అనేది ఒక పెద్ద హ్యూజ్ అంబ్రెల్లా అమ్మ. ఈ అంబ్రెల్లాలో దెర్ ఆర్ 2 sides. One is an orthodox, traditional orthodox side, and the other is a modern way of worship side. So ఈ 2 రకాలు అనేది హిందూయిజంలో ఉన్నాయి, అండ్ both are like day and night, like opposites to each. Complete contrast ఉంటుంది. Like even in Christianity, Orthodox Christianity, the Pope is the highest in the Orthodox Catholic Orthodox Christianity. Pope is the highest. So one of the Pope, he had an issue with a king called Henry VIII of England. So Henry VIII and a king, he married multiple times, and he was about to marry, again. After many marriages, again he wanted to marry. So the Pope intervened. Pope వచ్చి అరే అట్లా కాదురా నాయన, నువ్వు చాలు, మన అట్లా చేయకూడదు అంటే. సో హీ రెబెల్డ్ అగైన్స్ ద పోప్. ఆయన ఏమన్నారంటే, యు ఆర్ అన్ అపాయింటెడ్ అథారిటీ. అంటే నిన్ను ఎవడో కూర్చోబెట్టాడు, అక్కడ ఓట్లు వేసి కూర్చోబెట్టారు. త్రూ సమ్ ఆర్డర్ యు ఆర్ అన్ అపాయింటెడ్ అథారిటీ. వెరాస్ నేను ఐఎమ్ అ బ్లూ బ్లడెడ్, అంటే నేను ఒక రాజుల వంశం నుంచి వచ్చిన, నేను పుట్టుకతోనే రాజు. యూ హ్యావ్ నో అథారిటీ ఓవర్ మీ. సో he said that, and he rebelled against the Pope. So this rebel is called protest. So that is the reason why the English are Protestants and the rest other Europe are Catholics. So Roman Catholics and Protestants. So this is a divide in Christianity. ఎందుకంటే వాళ్ళు ఆర్థడాక్స్ అంటే ఒక స్టాంచ్, ఒక రూల్ ఇట్లా. సో దిస్ రెబెల్ అయిన బికాస్ దిస్ పర్సన్ డెంట్ ఫీల్ అకామిడేటెడ్ బై ద ఆర్థడాక్స్. సో ఇప్పుడు వీళ్ళు మనం జరిగిన ఇన్వేషన్స్, కొలనైజేషన్ అంటారు. కొలనైజేషన్ అంటే ఎవరు ఎన్ని దేశాలు ఆక్రమించుకొని కంట్రోల్ తీసుకుంటారు. సో ఫస్ట్ వెన్ ద పోర్చుగీస్, దెన్ ద ఫ్రెంచ్, స్పానిష్, ఆల్ ఆర్ రోమన్ క్యాథలిక్స్. సో ఫస్ట్ వాళ్ళు దే వెంట్ టు ఏషియా అండ్ దెన్ ఆల్ అదర్ ఆఫ్రికా, ఆల్ అదర్ ప్లేసెస్, జపాన్. సో దే ఎస్టాబ్లిష్ దట్ మేమే క్రిస్టియన్స్ అని, లైక్ వీఆర్ రోమన్ క్యాథలిక్స్ అలోన్ ఆర్ క్రిస్టియన్స్. దెన్ వాళ్ళ వెనక వచ్చింది ప్రొటెస్టెంట్స్.
సో దే కేమ్ వీళ్ళు కాదు మేము మెయిన్ అని. సో ద మెయిన్ ఫైట్ దేర్ ఆల్సో యాక్చువల్లీ ఈజ్ రిలీజన్ ఓన్లీ, నాట్ స్పానిష్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, నథింగ్, రిలీజన్. బికాస్ వన్ ఫెల్ట్ నాట్ అకామిడేటెడ్. సో ఇప్పుడు సనాతన ధర్మం అని ఇంత స్పెక్ట్రంలో, ఇఫ్ ద ఆర్థడాక్స్ డజంట్ చేంజ్ యాజ్ పర్ చేంజింగ్ టైమ్స్ అండ్ డజంట్ ఇంక్లూడ్ ద మోడర్న్ డే హిందూస్ వర్షిప్పర్స్ హూ డోంట్ డూ పూజ, వాళ్ళు కూడా హిందూనే కదా, పూజ చేయరమ్మా, ఆఫీస్కి వెళ్తారు, ధర్మం చేస్తారు, భార్యను మంచిగా చూసుకుంటారు, భార్య భర్తను బాగా చూసుకుంటారు, పిల్లల్ని బాగా చూసుకుంటారు, వాళ్ళ ఇల్లుని బాగా చూసుకుంటారు, వాళ్ళు హిందువులు కాదా? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ పూజ చేస్తేనే నువ్వు హిందూ అని ఎక్కడ చెప్పలే. 18th చాప్టర్ 18వ అధ్యాయంలో స్వకర్మణ తం ఈశ్వరం అభ్యర్చ సిద్ధిం విందతి మానవ. కర్మ సిద్ధాంతం అంటే నువ్వు చేసే ప్రతి కర్మ నాకు అర్చన రూపంలో నువ్వు చేయి, నువ్వు మోక్షాన్ని పొందుతావు అని చెప్పారు. సో వై ఇస్ ఇట్ దాట్ ట్రెడిషనల్ పీపుల్ హోల్డ్ ఆన్ టు వ్యూ దాట్ నువ్వు 2 hours పూజ చేస్తేనే, నువ్వు ఈ గుడికి పోతేనే, నువ్వు సాటర్డే ఈ గుడికి పోతేనే, నువ్వు ట్యూస్డే ఈ గుడికి పోతే, వెడ్నెస్డే ఈ గుడికి పోతేనే, లేకపోతే నువ్వు ఈ సంప్రదాయం జాయిన్ అయితేనే, లేకపోతే నువ్వు ఇట్లా నామం పెట్టుకుంటేనే నువ్వు భక్తుడు అని ఎక్కడున్నావు? నో వేర్ భగవాన్ కృష్ణ సెడ్ దిస్. సో our community has moved far away from Bhagavad Gita. If you're really true to Bhagavad Gita, you'll appreciate someone doing their duty. Because the Lord is in the form of everything. ఉన్నదంతా ఈశ్వరుడు అన్నప్పుడు ఆ ఈశ్వరుని ఎట్లా పూజించాలంటే అర్చన మన స్వకర్మనే. ఇప్పుడు ఈశ్వరుడు ఒక గుడిలో ఒక రూపంలో ఉన్నాడని చూడు అని శాస్త్రం చెప్తుంది. అదే ఈశ్వరుడు అనలే, అలా చూడు, అలా అన్నప్పుడు ఆ ఈశ్వరుకి ఎట్లా పూజ చేస్తాం? ధూప దీప నైవేద్యం, ఆ ఫామ్కి. బట్ ఆ ఫామ్ ఏ నవ్ వెన్ యూ అండర్స్టాండ్ టు బి ఎవ్రీథింగ్, హౌ విల్ యూ డూ పూజ టు దట్ ఫామ్? ఉన్న అన్నింటికి నువ్వు ధూపదీపం ఇయ్యలేవు. దట్ ఇస్ స్వకర్మణ. ఇది భగవద్గీత. అంటే ఎక్కడ ఫోర్స్ చేయలేదు, ఇది పద్ధతి అని చెప్పారు తప్ప ఇదే చేయాలి, ఇదే దేవుడు, ఇదే అనేసి ఎక్కడ లేదు అని అంటారు. ఎక్కడ లేదు. సో ద ఆర్థడాక్స్ షుడ్ కీప్ భగవద్గీత యాజ్ సంథింగ్ టు బి ఫాలోడ్. ఇప్పుడు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయమ్మా, అన్ని శాస్త్రాల ప్రకారం అందరు బతకలేరు, ఒక జీవితం సరిపోదు. ఒక శాస్త్రం భగవద్గీత. ఇప్పుడు భగవద్గీతకు అనుకూలంగా మీరు అందరు బతకండి అంటే ఎవ్రీ వన్ విల్ ఫీల్ అకామిడేటెడ్. ఇప్పుడు భగవద్గీతలో ఏం చెప్పారమ్మా? ఏ అన్యదేవతా యజంతే అవిధిపూర్వకం తేపి మామేవ కౌంతయ అని చెప్పారు. అంటే ఎవరు ఏ రూపాన్ని ఆరాధించినా ఆ ఆరాధన నాకే చెందుతుందని చెప్పారు. సో టు కమ్ బ్యాక్ టు ద డిస్కషన్ వి స్టార్టెడ్, మీరు అన్నారు ఒక భక్తులు మేము గొప్ప అంటారు, ఇంకో భక్తులు మేము గొప్ప అంటారు. సో ద క్రక్స్ ఆఫ్ దిస్ హోల్ థింగ్ ఇస్ immaturity of the leaders who propagate their hate. ఇప్పుడు భక్తులలో విభజన లేదు అని శ్రీకృష్ణ పరమాత్మని చెప్పినప్పుడు, ఎవరు ఎలా అయినా పూజించుకొని తప్పు లేదని చెప్పినప్పుడు, when a particular cult like Vaishnav, I'm talking about Vaishnav ఎందుకంటే not out of hatred but because of the damage they are doing to Hinduism. When they say they are Vaishnavism అనే పదం మీరు వాడకండి. That will damage Hinduism. That will lead to a separation of a sect, of a cult called Vaishnavism from Hinduism. సో మనలో మనకి superiority. See, ఈ superiority వల్ల చరిత్రలో ఎప్పుడు ఏది మంచి అవ్వలేదు. Even you talk about a caste system superiority, you talk about a sampradaya superiority, you talk about a color based superiority. ఇప్పుడు ఒక స్కిన్ కలర్ డార్క్ ఉంటుంది, ఇంకొకటి స్కిన్ కలర్ వైట్ ఉంటుంది. That doesn't mean anything about one's moral compass. అంటే ఈ మనిషి మంచోడు అంటే మీరు తెల్లగా ఉంటే మంచోళ్ళు అవుతారా, నల్లగా ఉంటే చెడ్డోడు అవుతారా? This was called racism. And you see the suffering of dark colored people in America. Racism. They were sold. They were a commodity who were traded. And a person called Hitler believed that we are Aryans, we are blue-blooded. Jews అనేది inferior race and feeling. What is the outcome? రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Thank you, Amma. Namaste.